తమిళనాడులోని కుర్తాలంలో వెలిసిన ప్రముఖ ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం శ్రీ సిద్ధేశ్వరి పీఠంలో కుర్తాల ఉత్తర పీఠాధిపతి పట్టాభిషేకం ఆధ్యాత్మిక శోభ నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పీఠాన్ని స్థాపించినది తెలుగువారు కావడం మరో విశేషం. ఈ పీఠానికి ఉత్తర పీఠాధిపతిగా కొన్నాళ్ల క్రితం ఎంపికైన శ్రీ దత్తేశ్వరానంద భారతికి నేడు పట్టాభిషేకాన్ని శాస్త్రోక్తంగా పెద్దలు నిర్వహించారు. పెద్దస్వామి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి ఆశీస్సులతో వారి సన్నిధిలో జరిగిన పట్టాభిషేక వేడుక ఆద్యాంతం కన్నుల పండుగగా కానవచ్చింది. పీఠం సాంప్రదాయం ప్రకారం ఈ క్రతువు పరమ వైదికంగా ముగిసింది. వేదఘోషలు, మంత్రనాదాలు, మంగళతూర్య రావాల మధ్య పట్టాభిషేక ఉత్సవం ఆద్యాంతం అత్యంత రమణీయంగా కమనీయంగా సాగింది. ఈ పీఠాన్ని 110 సంవత్సరాల క్రితం తెలుగువారైన మౌనస్వామి స్థాపించారు. సిద్ధేశ్వరి మాత ఇక్కడి ప్రధాన దేవత. లలిత శక్తి స్వరూపంగా బాసిల్లుతున్న ఈ క్షేత్రం మహామహిమాన్వితమైనదని భక్తుల విశ్వాసం. ఇప్పటి వరకు ఈ పీఠానికి అధిపతులుగా సేవలు అందించిన వారందరూ మహనీయులని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. విమలానంద భారతి, త్రివిక్రమ రామానంద భారతి, శివచిదానంద భారతి ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యలో నిష్ఠాతులు. ప్రస్తుత పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి పూర్వాశ్రమంలో డాక్టర్ ప్రసాద్ రాయ కులపతిగా లబ్ధి ప్రతిష్ఠులు. నేడు ఉత్తరాధికారిగా పట్టాభిషేకం జరుపుకున్న దత్తేశ్వరానంద భారతి పూర్వాశ్రమంలో వైద్యులు. చిన్ననాడే వైరాగ్య భావనలో ఉదయించిన ఈ స్వామి ఆ మార్గంలోనే నడుస్తూ ఉపాసన, ధ్యాన సాధనలు పెంచుకుంటూ వచ్చారు. సమాంతరంగా లౌకిక విద్యలు కూడా కొనసాగించారు. ఆయన కొన్ని నెలల క్రితమే పెద్దస్వామి వద్ద సన్యాస దీక్ష తీసుకున్నారు. 36 ఏళ్ల వయస్సులో పీఠాధిపతి కావడం కూడా విశేషమేనని పెద్దలు సంబోధిస్తున్నారు. గత పీఠాధిపతులు విమలానంద, త్రివిక్రమ రామానంద, శివచిదానంద వరుసగా 3 న్యాయవాదులు కావడంతో మరో విశేషం. సనాతన ధర్మ పరిరక్షణ వీరందరి లక్ష్యం. సామాజిక శాంతి, దేశ సౌభాగ్యం వీరి సంకల్పం. సాంస్కృతిక వైభవ ప్రభావ స్రవంతి వీరి ధ్యేయం. ఆధ్యాత్మికతను చాటి చెబుతూ అందరిలో ఆనందం, ఆరోగ్యం నింపాలనేది వీరి ఆశయం. మానవీయతను కాపాడడంలో దైవభక్తి వీరు ఆయుధంగా భావిస్తూ ముందుకు సాగుతారు.